పరీక్షించుకో. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే నీలో నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ కలిగి ఉన్నావా? మనుషుల మీద ఆధారపడుతున్నావా? దేవుని మీద ఆధారపడుతున్నావా? మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తున్నావా? దేవుని కార్యం చేయాలని దేవుని మార్గంలో వెళ్ళాలని ఆశపడుతున్నావా? దేవుని చిత్తాన్ని జరిగిస్తానని చూస్తున్నావా? అడ్డదారుల లోక మార్గాలను చూస్తున్నావా? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మన నిరీక్షణ ఆధారమై ఉన్న దేవుని వైపు చూస్తూ ఆయనను నమ్మి విశ్వసించి ఆయనను గణపరుస్తున్నావా? లేకపోతే అయిపోయింది వారి నోటితో చూడండి, శాపములు కీడే పలుకుతారంట. నిరీక్షణ లేని వారి జీవితపు మాటలు ఎలా ఉంటాయంటే, ఇంకా అయిపోయింది, ఇంకా చేత కాదు, ఇంకా జరగదు, ఇంకా లేదు, ఇంకా పోయింది, ఇంకంతే, నా జీవితం వేస్ట్, నా బిడ్డలు వేస్ట్, నా కుటుంబం వేస్ట్, ఈడు పనికిరాడు. వారి నోట్లోనే శాపాలు ఉంటాయంట. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి?